అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్ ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటుంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతుంది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్రమ వలసదారులను రాడికల్స్గా, టెర్రరిస్టులుగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివసించడానికి ఏమాత్రం అర్హులు కారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఇప్పుడు దాన్ని చేతల్లో పెట్టే ప్రయత్నాల్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇందులో భాగంగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించే విధానాలకు స్వస్తి పలికారు. అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలను పంపించారు. ట్రంప్ చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాలో 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించింది. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భారత్ భావిస్తుంది. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను త్వరలోనే రూపొందించబోతుంది. ఇతర దేశాల తరహాలోనే అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురి కాకూడదని, ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలేవీ కూడా దెబ్బతినకూడదని నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని తెలుస్తోంది. ప్రత్యేకించి స్టూడెంట్, స్కిల్డ్ లేబర్ కింద జారీ చేసే H-1B వీసాల జారీ విధానాన్ని యథావిధంగా కొనసాగుతుందని అంచనా వేస్తుంది. అధికారిక డేటా ప్రకారం 2023లో మంజూరైన 3,86,000 H-1B వీసాల్లో దాదాపు 300 మంది భారతీయ పౌరులే ఉండడం దీనికి నిదర్శనం.